హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే ఒకసారి చూసేయండి. బ్యాక్ నెక్ డిజైన్ అయితే కుట్టబోతున్నాం. అలాగే మోడల్ అయితే బ్లౌజ్ కుట్టాకైతే మనకి ఈ లుక్ అయితే వస్తుంది. హ్యాండ్స్ అయితే ఇలా బాహుబలి హ్యాండ్స్ అయితే ఇచ్చాను. అలాగే ఎలా కుట్టుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే లైనింగ్ నీట్గా కట్ చేసుకొని అలాగే రౌండ్ నెక్ అయితే తీసుకోవాలి. నేను నెక్ అలాగే నడుం దగ్గర బెల్ట్ కూడా పూర్తిగా అయితే క్లాత్ తిరగేసాను. ఇలా నీట్గా తిరగేసుకున్నాక మనం శారీలో క్లాత్ అయితే తీసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ పక్కన పెట్టుకొని శారీలో క్లాత్ అయితే ఒక 8 ఇంచీలు ఉండేలాగా ఎడబ్లు చూసుకొని పొడవైతే నార్మల్ స్ట్రైట్ తీసేస్తాం కాబట్టి ఈ లూజ్ చూసుకొని కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ బోర్డర్ వచ్చింది కాబట్టి ఇవైతే తీసేస్తున్నాను. 2 సైడ్లు కూడా తీసుకొని క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఫోల్డ్ చేసుకున్నాక 2 పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నాను. 3.5 మార్క్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి 3.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నట్టయితే మనకి స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ పీసులు కట్ చేసుకున్నందుకు ఈజీ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా కట్ చేసిన దాన్ని 2 సైడ్లు కూడా ఇలా ఓపెన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాక స్ట్రైట్గా కుట్టుకోవాలి. లైట్గా ఖర్చించి మరీ ఎక్కువ కాకుండా మనకి లూజ్ ఎక్కువ రావాలి కాబట్టి ఒక చిన్న పావు ఇంచు చూసుకొని స్ట్రైట్గా కుట్టుకుంటే సరిపోతుంది. 2 క్లాత్లు తీసుకున్నాం కాబట్టి 2 క్లాత్లు కూడా ఒకేలాగా నీట్గా కుట్టుకున్నాక అప్పుడు మనం లూజ్ చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, 2 కూడా ఇలా రెడీ చేసుకున్నాక క్లాత్ అయితే తిరగేసుకోవాలి. ఖర్చు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి మనకి కుట్టు కూడా ఏంటంటే తిరగేసాక ఒక సైడ్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఫోల్డింగ్ మనకి కుట్టు ఎక్కువ కనిపించకుండా ఉండాలి కాబట్టి క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా తిరగేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఏదైనా స్టిక్ కానీ లేదా నార్మల్ థ్రెడ్తో తిరిగేసినట్టుగా తిరిగేసుకున్నా సరిపోతుంది. నేనైతే స్టిక్ తోటి అయితే ఇలా నీట్గా అయితే తిరగేసుకున్నాను. 2 కూడా ఇలా నీట్గా తిరగేసుకున్నాక చూడండి, సైడ్కి అయితే కుట్టు వచ్చేలాగా ఇలా సాఫ్ట్గా సైడ్కి లాగేసినట్టయితే వచ్చేస్తుంది. మొత్తం కూడా ఇలా ప్లేన్ చేసుకొని ఒక సైడ్ కుట్టు వచ్చేలాగా రబ్ చేసామంటే 2 కూడా ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది. అలాగే మనకి ఇలా క్లాత్ చూసుకొని ఒక 5 ఇంచీలు పొడవు ఉండేలాగా చూసుకోవాలి. మొత్తం కూడా ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులు కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, నేను కుట్టిన మొత్తం క్లాత్ అంతా కూడా 5 ఇంచీలు పొడవు ఉండేలా చూసుకొని ఒకేలాగా ఇలా కట్ చేస్తాను. ఆ కట్ చేసిన దాన్ని మనకి ఒక 1 ఇంచి ఎడల్పు ఉండేలాగా ఇలా మార్కింగ్ నీట్గా చేసుకోవాలి. ఆ మార్కింగ్ మీదకి మనకి క్లాత్ రావాలి. మళ్ళీ లేసేస్తాం కాబట్టి ఒకేలాగా మార్కింగ్ వేసుకొని రౌండ్ నెక్ మొత్తం కూడా ఇలా లూజ్ చూసుకొని 1 ఇంచి మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ నీట్గా వచ్చేలాగా. అప్పుడు మనకి మెయిన్ క్లాత్ ఏంటంటే ఇప్పుడు కట్ చేస్తాం కదా, ఆ క్లాత్ని ఒక సైడ్ అయితే నీట్గా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని నీట్గా రౌండ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్లు ఒకేలాగా వచ్చేలాగా ఇలా మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కట్ చేసాం కదా, అవైతే మనకి ఒక పావు ఇంచి ఖర్చు ఉండేలాగా చూసుకొని అదే గీత మీద ఇక చూడండి, కుట్టు అయితే సైడ్కి రావాలన్నాను కదా, మనకి కింద సైడ్ వచ్చినా పైకి వచ్చినా ఏం పర్లేదు. కానీ ఒకేలాగా ఒక సైడే ఫస్టే ఫిక్స్ అయ్యి ఒకే ఫోల్డింగ్ లాగా వచ్చేలాగా చూసుకొని దానిపైన అయితే ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. కానీ ఒక్కొక్క దానికి నేనైతే 1/2 ఇంచి గ్యాప్ అయితే ఇచ్చాను. మరీ ఎక్కువ గ్యాప్ ఇచ్చినా ఆ మోడల్ లుక్ అన్నది కనిపించదు. ఇలా గ్యాప్ ఇంచుకుంటూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఇలా నీట్గా కుట్టుకోవాలి. అలాగే సెంటర్లో కూడా చూడండి, ఇక్కడ 1/2 ఇంచి కాకపోయినా ఇంకా దగ్గరికైనా పర్లేదు. మనకి ఇటు సైడ్ రౌండ్ సైడు బయటికి గ్యాప్ ఎక్కువ రాకుండా చూసుకొని అక్కడ క్లాత్ మనం అడ్జస్ట్ చేసుకొని జరుపుకున్నా పర్లేదు. ఎందుకంటే రౌండ్ సైడ్ రాబోతుకు మనకి డౌన్లో గ్యాప్ ఎక్కువ పెరిగిపోతుంది. ఈ పైన లూజ్ అయితే మనకి డౌన్లో అయితే రాదు. అది చూసుకొని మనకి ఇది అడ్జస్ట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి డౌన్లో మెయిన్ చూసుకుంటే నెక్ అన్నది నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి నీట్గా మొత్తం ఎన్ని పీసులు అయితే కట్ చేసాం అన్నీ కూడా ఇలా కరెక్ట్గా సరిపోయాయి. ఎగస్ట్రా ఏమీ పడలేదు. మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో అవి కరెక్ట్గా ఇలాగైతే సరిపోయాయి. ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఏంటంటే కరెక్ట్ సెంటర్లోని 2.5 వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే ఫోల్డ్ చేయబోతుకి ఈ కుట్టిన దాని మీదకి క్లాత్ కరెక్ట్గా రావాలి. మార్కింగ్ చేసుకున్నా పర్లేదు, లేదా ఇలా 2.5 చూసుకొని అలా అంచనాగా కుట్టు వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి అయితే చూసాను కదా ఎంతవరకు వస్తుందన్నది. ఆ అంచనాగా నేనైతే ఇలా నీట్గా అయితే తీసుకొని కుట్టు అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇలా జరుపుకుంటూ క్లాత్ అంతా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. సెకండ్ మనకు ఫోల్డ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా దాని మీదకి వచ్చేలా ఉంటే సరిపోతుంది అనమాట. మరీ టైట్గా కాకుండా లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. లేదంటే అక్కడ కుట్టు విడిపోవడం కానీ ముడతలు రావడం కానీ అవుతుంది.
మనకి అది కరెక్ట్‌గా ఎంతైతే లూజ్ తీసుకున్నామో అంతే లూజ్ వచ్చేలాగా ఉండాలి. అలాగే మరీ టైట్‌గా ఉండేలాగా వేయకూడదు. అలాగే కుట్టయితే వేసేసాం కదా! సెకండ్‌దేంటంటే మళ్ళీ మనం అదే ఫోల్డింగ్‌ని ఫోల్డ్ చేసి మళ్ళీ దాని పైనయితే కుట్టు వేసుకోవాలి. చూడండి ఎగస్ట్రా ఏమీ రాదు. మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో అంతే వస్తది. అలాగే ఎగస్ట్రా కూడా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఒకే సైజులో రావాలంటే మోడల్ కూడా నీట్‌గా కనిపించాలంటే ఆ ఫోల్డింగ్ కూడా కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకోవాలి. ఎగస్ట్రా వచ్చిందని కుట్టేసి మళ్ళీ కట్ చేసామంటే అది సైజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం కొలత తీసుకొని కట్ చేస్తాం కాబట్టి ఒకే సైజులో ఉంటాయి కాబట్టి అవి చూసుకొని కుట్టుకున్నట్టయితే మనకి నెక్ అన్నది మోడల్ నీట్‌గా కనిపిస్తుంది. ఇది ఇలా చూసారు కదా! బాక్స్ షేప్‌లో వచ్చాయి. మనకు ఆ సెంటర్‌లో అయితే 2 కలిపి కాకుండా ఈ పైన ఫోల్డ్ చేసిన దాన్ని మనకి పోసతోటైతే చాక్లెట్ మోడల్‌లా కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఆ డిజైన్ కిందన ప్లెయిన్ అన్నది పైన చాక్లెట్ అన్నది క్లియర్‌గా కనిపిస్తుంది. మీకు పూస ఏ సైజు కావాలన్నది అది మీ ఇష్టం చాయిస్. నేనైతే పెద్ద పూస అయితే తీసుకుంటున్నాను. అంటే మనకి నీట్‌గా కనిపించాలి కదా! పూస అన్నది పెద్ద పూస అయితే తీసుకుంటున్నాను. అలాగే చూసారు కదా! క్లాత్ ఎక్కడ కూడా ఎగస్ట్రా రాకుండా ఒకేలాగా ఫోల్డింగ్ అయితే వస్తుంది కదా! మీరు కూడా ట్రై చేసేటప్పుడు అలాగే నీట్‌గా కుట్టుకున్నట్టయితే నెక్ డిజైన్ అన్నది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నచ్చితే మీరు ట్రై చేయండి. కామెంట్ చేసి మీకేమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. అలాగే ఫస్ట్ అయితే చూడండి ఇలా చాక్లెట్ మోడల్ అన్నాను కదా! ఈ సెంటర్‌లో మనకైతే కరెక్ట్‌గా సెంటర్‌లో వచ్చేలా చూసుకొని ఫస్ట్ అయితే ఈ పూస అయితే తీసుకుంటున్నాను కదా! సేమ్ మ్యాచ్ అయ్యేలా దారం తీసుకొని ఒక సూది అలాగే మనకి డబల్ ఫోల్డ్ ఏసుకున్నట్టయితే దారం బేగా ఊడదు. అలాగే ఎక్కువ తీసుకున్నట్టయితే కంటిన్యూగా కుట్టుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ కట్ చేయను. ఒకే దారాన్ని కంటిన్యూ చేసేస్తాను. అది అయిపోయినా మళ్ళీ దాన్ని జాయింట్ చేసుకొని కట్ చేయకుండా జాయింట్ తోటే మనం కంటిన్యూ చేసామంటే పూస ఎక్కడైనా ఒక కాలు దారం ఊడినా సరే అది ముడి ఊడిపోదనమాట. చూసారు కదా! ఇలా ఫస్ట్ 2 సైడ్లు కూడా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ క్లాత్ నీట్‌గా కుట్టుకోవాలి. అప్పుడు మనం పూస అన్నది వేసుకోవాలి. ఫస్ట్ కింద నుంచి అయితే దారం తీసుకున్నాం కదా! అలాగే ఈ పైనైతే 2, 3 వేసుకున్నాక ఇలా చుట్టుకొని దాని పైనుంచి మనకు పూస వేసుకున్నట్టయితే సరిపోతుంది. క్లాత్ కుట్టుకుంటా డైరెక్ట్‌గా పూస వేసామంటే పూస ఊడిపోయినా ఈ ముడన్నది ఊడదు కదా! ఆ మోడల్ అలాగే ఉంటుందనమాట. అలాగే ముడి వేసుకున్నాక పూసకి కూడా నేను డబుల్ కుట్ అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ దీనికైతే చూపించాను కదా! మిగతావన్నీ కూడా సేమ్ అలా కుట్టుకుంటే సరిపోతుంది. అలాగే సెకండ్‌ది కూడా చూసేయండి. ఇలా సెంటర్‌లో మనకి కింద నుంచి ఇలా పైకి లాక్కున్నాక అది స్ట్రైట్‌గా లాగేసామంటే ఉగ్గొచ్చేస్తుంది. అది కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఈ సెంటర్‌లో క్లాతు ఇలా స్లోగా సెంటర్ నుంచి లాగి ముడి వేసుకున్నట్టయితే చాక్లెట్ మోడల్ అన్నది పర్ఫెక్ట్‌గా నీట్‌గా కనిపిస్తుంది. ఆ ఫోల్డింగ్‌ని బట్టి మనకి మోడల్ అన్నది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా! క్లాతు, పూస కూడా 2 ఒకసారి కలిపి కుట్టుకుంటా. ఫస్ట్ నీట్‌గా క్లాత్ కుట్టుకున్నాకే పూస అన్నది మనకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా యాడ్ చేసుకొని మొత్తం కంటిన్యూగా కుట్టుకుంటే సరిపోతుంది. మనకి పూస సేమ్ కలరే కలిసిపోతుంది అనుకుంటే పూస కూడా మార్చుకోవచ్చు. ఇలా చూడండి బ్యాక్ సైడ్ కూడా నేనైతే ఇలా ముడివైతే మొత్తం కూడా ఏ పూసకైతే బ్యాక్ సైడ్ కూడా ముళ్ళైతే వేస్తున్నాను. ఇలా ముడి వేయడం వల్ల ఏంటంటే మనకి దారం కాల తెగిపోయినా సరే దేనికి దానికి సపరేట్‌గా ఉంటుంది కాబట్టి అంత బేగా విడదనమాట. పూసలన్నీ కూడా ఇలా నీట్‌గా అయితే కుట్టుకున్నాం కదా! లాస్ట్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూసేయండి. మనకి ఆల్రెడీ చెప్పాను కదా! పూస ఇది ఏమైనా మీకు కనిపించలేదనుకుంటే మ్యాచింగ్ కాకపోయినా డిఫరెంట్‌గా కావాలనుకుంటే శారీలో క్లాత్‌ది ఏదైనా సరే పూస వేసుకోవచ్చు. అలాగే ఈ మోడల్ మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ అయితే ఈ మొత్తం కూడా ఇలా పూసతోటైతే డిజైన్ నీట్‌గా చేసుకున్నాం కదా! లేస్ అయితే నేను గోల్డ్ అయితే వేస్తున్నాను. దీనిపైన మనకి మ్యాచ్ అయ్యేది ఏదైనా వేసుకోవచ్చు. నాకైతే శారీలోది ఆల్రెడీ బ్లౌజు కూడా చూసారు కదా! హ్యాండ్స్ అయితే సెంటర్‌లో ఎలా వేసానో, అలాగే సేమ్ లేస్ అయితే మోడల్‌దే వేస్తున్నాను నెక్‌కి కూడాను. బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడైతే లేస్ కూడా చూడండి మనకి ఈ క్లాత్ ఆల్రెడీ కుట్టాం కదా! ఆ ఖర్చు కనిపించకుండా కవర్ చేసుకుంటూ దానిపైన అయితే లేస్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి దారం పోగులు ఊడకూడదు. అలాగే ఆ క్లాత్ కూడా ఎక్కడ కనిపించకూడదు కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్‌గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లేసు పైకి రాకుండా అలాగే కుట్లు కూడా దారం పోగది ఎక్కడ విడకుండా వేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. ఎవరైనా సరే ఈజీగా ట్రై చేయొచ్చు. అలాగే ఇది కొత్తగా
ట్రెండ్ అవుతుంది కాబట్టి మోడల్ కూడా మంచి లుక్ అయితే వస్తుంది. నేనైతే మోడల్ లేస్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా చూసారు కదా, ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ అలాగే మనకి ఖర్చు ఎక్కడ కనిపించకుండా వేసుకుంటే మోడల్ అన్నది రెడీ అయిపోతుంది. లేస్ కాకుండా క్లాత్ తోటే నీట్గా వేసుకోవాలనుకుంటే పైపింగ్ లాగా క్లాత్ కొంచెం ఒక 1 ఇంచ్ ఎడల్పు తీసుకొని క్లాత్ పైపింగ్ లాగే తిరగేసుకొని పైన కుట్టుకున్నట్టయితే అది కూడా బాగానే ఉంటుంది. లేస్ వద్దనుకుంటే లేస్ కూడా లుక్ అయితే బాగానే ఉంది. అలాగే మనకి మొత్తం కూడా బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే డిజైన్ రెడీ అయిపోయినట్టు చూసారు కదా.